ఈరోజు తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లాలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడానికి రేపు ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి గ్రామం నుండి విచ్చేసినటువంటి జిల్లా, నియోజకవర్గ, జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులందరికీ పేరు పేరున జాతీయ కమిటీ తరఫున ఉద్యమ నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మాదిగలు, మాదిగ ఉపకులాలు వచ్చే నెల 7వ తారీఖున 31 సంవత్సర విజయోత్సవ సభను జరుపుకోవడానికి గ్రామాన జెండాలు ఆవిష్కరించుకోవడానికి గద్దె నిర్మాణం జరగాలి. ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి చోట కమిటీల నిర్మాణం జరగాలనేది అన్న మందకృష్ణ మాదే గారి నిర్ణయం మేరకు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదే గారి ఆలోచన విధానం మహా విలువైనది. మాదిగలను ఊరు బయట ఉంచాల్సిన పరిస్థితిని చూచి అంబేద్కర్ ఆలోచన మేరకు ఆయన గారు తీసుకొని ఈ సమాజంలో అత్యంత విలువైనటువంటి ఒక జాతిని ఒక వెలుగులోకి తెచ్చినటువంటి మహనీయుడు మందకృష్ణ మాదే గారు. అంటే ఆయన మాదిగల కోసమే కాకుండా సబ్బండ జాతులకు న్యాయం జరగాలనే ఆలోచన విధానంతో ఆయన ఎంఆర్పిఎస్ నడుపుతూనే అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా పోరాటాలు చేస్తున్న పరిస్థితి. కనుక రేపు 31 తారీఖు నాడు జరగబోయే ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ సమాజం అందరూ చూసే విధంగా ప్రతి గ్రామంలో జెండాలు ఎగరాలి. మాదిగలు చేస్తున్నటువంటి త్యాగాన్ని ప్రతి ఒక్కరు గుర్తించే విధంగా పనిచేయాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రాబో తరం అంబేద్కర్ ఏదైతే కోరుకున్నాడో ఆయన సమాజం కోసం పనిచేస్తే ప్రజల్లో నిలిచిపోతావు, నీ కోసం పనిచేస్తే నీతోటే అంతమైపోతావు అనే ఆలోచన విధానాన్ని కృష్ణమాదే గారు పుణికిపుచ్చుకొని నిర్ణయాలు తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. కనుక నేను ఈ సందర్భంగా ప్రతి ఒక్క నాయకులకు, నాయకురాళ్లకు, విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నా, కోరుకుంటా ఉన్నా. మనం చేసేటువంటి పని ప్రతి ఒక్కరూ స్వీకరించే విధంగా ఉండాలని. ఎందుకంటే రేపు కృష్ణమాదే గారు రాజకీయ రంగప్రవేశం చేయబోతూ ఉన్నారు. ఈ సమాజాన్ని మనం ఓట్లు మనవి కనుక సీట్లు ఎవరియో కావద్దు, ఈ సీట్లలో మనం కూడా ఉండాలనే ఆలోచన కోసం ఆయన నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. కనుక ఈ జెండా కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా కమిటీలు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగే విధంగా నాయకులు అందరూ కూడా కష్టపడి శ్రమిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ఈ కార్యక్రమ సమావేశ అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మరియు జాతీయ నాయకులు కడాల స్వామి మాదిగ, ఎంఎస్ఎఫ్ ఓయూ నాయకులు ఎడవెల్లి అజయ్ మాదిగ, ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు
మైలారం బాలు మాదిగ మహిళా సంఘం నాయకురాలు రాష్ట్ర నాయకురాలు ఏసిరెడ్డి సత్యక్క మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా అధ్యక్షులు కంఠేశ్వర్ వీరప్ప మాదిగ, పెద్దోళ్ళ యమున మాదిగ, జిల్లా నాయకులు ప్రవీణ్, రాజేష్, ఉమేష్, మహేష్, శ్యాములు మరియు వివిధ జిల్లా మండల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగ అమర వీరులకు, జోహార్ మాదిగల అమర వీరులకు. వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత.